అందరికీ నమస్కారం. కథ వింటారా ఛానల్‌కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ 'హత్య'. రచించింది అంపశయ్య నవీన్. తను రచించిన మొదటి నవల పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న అంపశయ్య నవీన్ 1941 వరంగల్ జిల్లాలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివారు. తెలంగాణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేశారు. నవీన్ గారు 1958 నుండే రాయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 31 నవలలు, 80కి పైగా కథలు, సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు, కళాత్మక సినిమాలపై వ్యాసాలను రచించారు. ఏ కథ రాసినా మనస్తత్వ విశ్లేషణతోనే ఆ పాత్రలు కొనసాగుతాయి. 2016లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయిత సంఘం వాళ్ళు నవీన్ గారు రచించిన వాటిలో 10 కథలను ఎంచుకొని కథాస్రవంతి సిరీస్లో భాగంగా ఒక సంపుటంగా ప్రచురించారు. ఇప్పుడు చదవబోయే కథ కూడా ఈ సంపుటంలో తీసుకోబడినదే. ఇక కథలోకి వస్తే, హత్య. గురవయ్య బొమ్మను తయారు చేశాడు. చాలా వికృతంగా తయారైంది. చిన్న కళ్ళు, పుల్లల్లాంటి పొడవైన చేతులు, కాళ్ళు, పెద్ద బొజ్జ. ఆ బొమ్మను చేతుల్లో పెట్టుకొని అటూ ఇటూ తిప్పి చూశాడు. తృప్తిగా నవ్వుకున్నాడు. ఆ బొమ్మను గుడ్డలతో తయారు చేశాడు. మీద రంగు కాగితాలు అంటించాడు. తర్వాత తన డ్రాయర్ సొరుగులో ఉన్న గుండు సూదులు తెచ్చి ఒక్కొక్క సూదిని ఆ బొమ్మకు గుచ్చసాగాడు. ఆ పని చేస్తున్నంతసేపు అతనికి బ్రహ్మానందం కలిగింది. రోజూ నీ సూదుల్లాంటి తిట్లతో, మెమోలతో నన్ను సరిగ్గా ఇలాగే హింసిస్తున్నావు కదూ, నేనేమీ చేయలేననుకున్నావు గదూ, ఇదిగో చూడు అంటూ ఇంకో సూదిని ఆ బొమ్మకు గుచ్చాడు. తన దగ్గరున్న సూదులన్నీ అయిపోయేదాకా అతడు అలాగే చేశాడు. తర్వాత ఆ బొమ్మను నేల మీద అటూ ఇటూ దొర్లించాడు. బాధతో ఎలా కొట్టుకుంటున్నాడో చూడు గాడిద కొడుకు. బాగా అయ్యింది. నన్ను రోజూ చంపుతున్నాడు, హింసిస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు, రాచి రంపాన పెడుతున్నాడు. ఈ రోజుతో నీకు మూడిందిరా. ఈరోజు నిన్ను చంపేస్తాను. మామూలుగా చంపను, హింసించి, ఏడిపించి, చిత్రవధ చేసి మరీ చంపుతాను. నీ మీద ప్రతీకారం తీసుకోలేననుకుంటున్నావు కదూ. ఇలా కొంతసేపు ఆ బొమ్మతో మాట్లాడాడు. మళ్ళా ఆ బొమ్మను నేల మీద అటూ ఇటూ దొర్లించాడు. కాళ్ళతో తొక్కాడు, తన్నాడు. ఇలా కాసేపు చేసి ఆగిపోయాడు. ఆ బొమ్మ చెయ్యి పట్టుకొని నాడి చూస్తున్నట్టుగా నటించాడు. వెంటనే లేచి, చచ్చాడు, మా ఆఫీసర్ చచ్చాడు, బాధకు తట్టుకోలేక టక్కున గుండె ఆగి చచ్చిపోయాడు, వీడిని ఇప్పుడిక దహనం చెయ్యాలి అన్నాడు. బొమ్మ మీద కిరోసిన్ పోశాడు. ఇంటి వెనుక దొడ్లోకి తీసుకుపోయాడు. అక్కడ కొన్ని కట్టెపుల్లల్ని ఏరి చితిలా తయారు చేశాడు. చితి మీద కూడా కిరోసిన్ కుమ్మరించాడు. బొమ్మను చితి మీద పడుకోబెట్టి అగ్గిపుల్ల గీసి అంటించాడు. గుప్పుమని పెద్ద మంట లేచింది. అతడు ఆ మంటకేసి తదేకంగా చూడసాగాడు. అకస్మాత్తుగా గురవయ్య ఏడవడం మొదలెట్టాడు. పాపం, మా ఆఫీసర్ చచ్చిపోయాడు. నేనే చంపేశాను. రోజూ ఆఫీసులో నన్ను తిడుతున్నాడని, పని చేయడం చేతకాదని నానా మాటలంటున్నాడని నేనే చంపేశాను. పాపం, అతని పెళ్ళాం పిల్లలు ఎంత ఏడుస్తున్నారో. ఆ మంట ఆరిపోయేదాకా గురవయ్య ఏడుస్తూనే ఉన్నాడు. తర్వాత వచ్చి పక్క మీద పడుకున్నాడు. అప్పుడు రాత్రి 12 గంటలవుతోంది. చాలా రోజుల తర్వాత అతనికి కంటి నిండా నిద్ర పట్టింది. గురవయ్య ఆ ఊరి రెవెన్యూ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. గురవయ్య చిన్ననాటి నుండి ఒట్టి ముద్దబ్బాయిగా పేరు పొందాడు. ఎప్పుడూ నిద్రమొత్తు మొహంతో తిరిగే అతనికి ఏ పని చేయడానికి చేతనయ్యేది కాదు. అతడు పుట్టిన 4-5 రోజులకే అతని తల్లి చనిపోయింది. పుట్టగానే తల్లిని చంపాడని అందరూ అతన్ని అసహ్యించుకునేవాళ్ళు. గురవయ్య తండ్రి కులవృత్తి వడ్రంగం చేసుకుంటూ బతికేవాడు. అతని సంపాదనతో ఏ పూటకు ఆ పూట గడవడమే కష్టంగా ఉండేది. తన కొడుకును ఈ వృత్తిలోకి దింపే కంటే 4 అక్షరాలు నేర్పించి ఏదన్నా ఉద్యోగంలో చేర్పించాలని అతడు కలలు కనేవాడు. కానీ 7-8 ఏళ్ళు వచ్చేదాకా గురవయ్యకు ఓనమాలే రాలేదు. బళ్ళోకెళ్ళి ఓ మూల పడుకొని చక్కగా నిద్రపోయేవాడు. ఎన్నోసార్లు తండ్రి గురవయ్యను గొడ్డును బాదినట్టు బాదేవాడు. ఆ దెబ్బలకి తాళలేక
మా నాన్న చచ్చిపోతే నాకు ఈ దెబ్బలు తప్పేవి అనుకునేవాడు గురవయ్య. గురవయ్యకు 10 ఏళ్ళు వచ్చేటప్పటికి, అంటే అతడు 2వ తరగతి చదువుతుండగా అతని తండ్రి అకస్మాత్తుగా చనిపోయాడు. తండ్రి చనిపోయాడని తెలియగానే గురవయ్యకు మనసులో చాలా సంతోషం కలిగింది. నేను మనసులో మా నాన్న చనిపోవాలని అనేకసార్లు కోరుకోవటం వల్లనే మా నాన్న చనిపోయాడని గురవయ్య నమ్మాడు. గురవయ్యను వాళ్ళ మేనమామ తన ఊరు తీసుకెళ్లి ఆ ఊరి స్కూల్లో చదివించాడు. ఒక్కొక్క క్లాసులో 2-3 ఏళ్లు గడుపుతూ గురవయ్య మొత్తానికి మెట్రికులేషన్ అయ్యిందనిపించాడు. గురవయ్య మేనమామే నానా తంటాలు పడి అతనికి గుమాస్తా ఉద్యోగం సంపాదించి తర్వాత తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. గురవయ్య రోజూ ఆఫీసుకు వెళ్ళి రావడం తప్ప అతడు ఆఫీసులో చేసే పనేమీ ఉండేది కాదు. ఆఫీసుకు రాగానే టేబుల్ మీద తలపెట్టుకొని మీద ఫ్యాన్ వేసుకొని చక్కగా నిద్రపోయేవాడు. టైం అయిందని ఎవరన్నా లేపితే లేచి ఇంటికొచ్చేవాడు. తన సెక్షన్కు సంబంధించిన ఫైళ్లు గాని మరే ఇతర వివరాలు గాని అతనికి తెలియవు. వాటితో అవసరం ఉన్నప్పుడు అతని పక్కనున్న క్లర్క్స్ వచ్చి వాటిని చూసుకునేవాళ్ళు. గురవయ్య అదృష్టం బాగుండి అతడు ఉద్యోగంలో చేరాక వచ్చిన 2-3 ఆఫీసర్స్ అతి మంచివాళ్ళు. ఆఫీసులో ఏం జరుగుతోందని వాళ్ళు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. తమ దగ్గరకు వచ్చిన కాగితాల మీద టకటకా సంతకాలు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతుండేవాళ్ళు. గురవయ్య సెక్షన్ సూపరింటెండెంట్ మొదట్లో గురవయ్య నిద్రను పాడు చేయటానికి అతనికి కొంచెం పని చెప్పటానికి ప్రయత్నించేవాడు. కానీ గురవయ్య చేత పని చేయించటం స్టాలిన్లకు, హిట్లర్లకు కూడా సాధ్యం కాదని తెలుసుకొని ఆ ప్రయత్నం మానుకున్నాడు. గురవయ్య కర్మం కాలి ఈ మధ్యన కొత్త ఆఫీసర్ ఒక ఆయన వచ్చి ఆ ఆఫీస్ ఛార్జ్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని పేరు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి సామాన్యుడు కాదు. బండచేత కూడా పని చేయించగల టాస్క్ మాస్టర్. అసమర్థతను, సోమరితనాన్ని ఏమాత్రం కూడా సహించేవాడు కాదు. కృష్ణమూర్తిది భారీ విగ్రహం. 6 అడుగులకు పైగా పొడవుంటాడు. అంత పొడవుండటం వల్లనేమో చాలా సన్నగా కనిపించేవాడు. ఎదుటివాడిని నిశితంగా చూసే చిన్న కళ్ళు, విశాలమైన నుదురు, ఎప్పుడూ సీరియస్గా ఉండే మొహం. కృష్ణమూర్తిని చూడగానే ఆఫీసులో అంతా హడలిపోయేవాళ్ళు. ఏ పనైనా చకచకా జరిగిపోవాలి. ఫైల్స్ వెంటనే కదలాలి. ఆఫీసుకు పని మీద వచ్చేవాళ్ళు ఎక్కువసేపు నిల్చోకూడదు. తన ఆఫీసులో అవినీతి, లంచగొండితనం మొదలైనవి ఉండటానికి వీల్లేదు. ఇవి కృష్ణమూర్తి ఎంతో జాగ్రత్తగా పాటించే నియమాలు. అతడు ఛార్జీ తీసుకోగానే ఈ విషయాల్ని గూర్చి తన ఆఫీసులో పనిచేసే వాళ్ళందరికీ చెప్పాడు. మీకు ఎన్ని సౌకర్యాలు కావాలన్నా ఇస్తాను, కానీ చక్కగా పని చెయ్యండి. పనిని ఊరబెట్టకండి, తప్పించుకోకండి. క్విక్గా పని ముగించుకొని సరిగ్గా టైంకి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఓవర్ టైం పని చేయమని నేనెప్పుడూ చెప్పను. ఐ లైక్ ఎఫిషియన్సీ, కానీ ఇన్ఎఫిషియన్సీని నేను సహించను. అసమర్థతను, సోమరితనాన్ని ఈ ఆఫీసులో ఎక్కడా నేను చూడకూడదు అని కృష్ణమూర్తి ఓ మీటింగ్లో చెప్పాడు. కృష్ణమూర్తి ఛార్జ్ తీసుకున్న మరుక్షణం నుండి ఆ ఆఫీస్ స్వరూపమే మారిపోయింది. గాఢాంధకారంలో ఓ 1000 క్యాండిళ్ల ఎలక్ట్రిక్ బల్బు వెలిగినట్టయింది. కృష్ణమూర్తి స్వయంగా ప్రతి క్లర్క్ను కలిశాడు, ఇన్స్పైర్ చేశాడు, ప్రోత్సహించాడు. ప్రతివాడిని ప్రభావితం చేసే ఒక గొప్పతనమేదో అతనిలో ఉంది. కృష్ణమూర్తి ఎంత టాస్క్ మాస్టర్ అయినా హృదయం లేనివాడు మాత్రం కాదని ఆ ఆఫీసులో అందరూ అంగీకరించారు. అందరితోనూ అతడు ఆప్యాయంగా మాట్లాడేవాడు. వాళ్ళ కష్టనిష్ఠూరాల్ని, కుటుంబ సమస్యల్ని తెలుసుకునేవాడు. సాధ్యమైనంత సహాయం చేసేవాడు. పనిలో లోపం జరిగితే మాత్రం క్షమించేవాడు కాదు. అతడెప్పుడూ సరిగ్గా టైంకి ఆఫీస్కు వచ్చేవాడు. టైం కాగానే వెళ్ళిపోయేవాడు. మధ్యలో ఎక్కడకు వెళ్ళేవాడు కాదు. ఈరోజు కొత్త ఆఫీసర్ వస్తున్నాడు, ఈరోజైనా నీ నిద్రను కాసేపు ఆపుకోమని గురవయ్యకు అతని కొలీగ్స్ చెప్పినా అతనికి నిద్ర ఆగలేదు. గురవయ్య చక్కగా టేబుల్ మీద తలపెట్టుకొని ఫ్యాన్ కింద నిద్రపోతూ కృష్ణమూర్తికి కనిపించాడు. కృష్ణమూర్తి ముఖం చిట్లించాడు. వెంటనే గురవయ్యను తన రూమ్కు పిలిపించాడు. మళ్ళీ నాకు ఆఫీసులో నిద్రపోతూ కనిపించావో నువ్వింక ఈ ఆఫీసులో నిద్రపోవాల్సిన అవసరం లేకుండా చేస్తాను. హాయిగా నువ్వు మీ ఇంట్లోనే నిద్రపోవచ్చు అన్నాడు. గురవయ్య నిద్రమత్తు మొహంలో చలనం లేదు. అంటే అర్థమైందా అన్నాడు కృష్ణమూర్తి. కాలేదు అన్నట్టుగా తల తిప్పాడు గురవయ్య. అంటే తమకి ఊస్టింగ్ ఆర్డర్ చేతికిస్తాను. సరే గాని నీ సెక్షన్ ఫైల్స్ అన్నీ తీసుకొనిరా, నేనోసారి చూస్తాను
అన్నాడు కృష్ణమూర్తి. గురవయ్య వణికిపోయాడు. తన దగ్గరున్న ఫైల్స్ ఏమిటో, అవి తన దగ్గర ఎందుకున్నాయో అతనికి తెలియదు. నిద్రలో నడిచి వెళ్ళినట్లుగా తన ఫైల్స్ దగ్గరికెళ్ళి ఫైల్స్ని తీసుకెళ్లి చూపెట్టాడు. ఆ ఫైల్స్ స్వరూపం చూసి కృష్ణమూర్తి మండిపడ్డాడు. నీకెవడయ్యా ఉద్యోగం ఇచ్చింది? నీ అంత పనికిమాలినవాణ్ణి నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. నీ వర్కును గురించి నీకు ఏబీసీడీలు కూడా తెలియనట్టుందే. ఈ సెక్షన్లో ఎలా ఉంటున్నావయ్యా? కృష్ణమూర్తి వెంటనే సూపరింటెండెంట్ను పిలిచాడు. అతడు అసలు సంగతి చెప్పాడు. అవసరం ఉన్నప్పుడల్లా అతని వర్క్స్ మేమే చూస్తున్నామండి, అతనికేమీ తెలియదండి అన్నాడు. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదు. వెంటనే అతన్ని సెక్షన్ మార్పించు, డిస్పాచ్ సెక్షన్లో కొంతకాలం ఏడవమను అన్నాడు కృష్ణమూర్తి. గురవయ్యను డిస్పాచ్ సెక్షన్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఏం జరిగినా గురవయ్యలో చలనం ఉండదు. అతడు ఎవరితోనూ ఏమీ చెప్పుకోడు. అతనికి ఆఫీసులో ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఆ నిద్రమత్తు మొహంలో ఎప్పుడూ ఎలాంటి మార్పు కూడా కనిపించదు. సెక్షన్ మారాక గురవయ్య కష్టాలు ఎక్కువయ్యాయి. గుట్టలకు గుట్టలు లెటర్స్ పడి ఉండడంతో వాటిని ఏ రోజుకు ఆ రోజు డిస్పాచ్ చేయటం అతనికి సాధ్యమయ్యేది కాదు. 4 రోజుల కింద వెళ్లాల్సిన ఉత్తరాలు ఈ రోజు వెళ్తుండేవి. ఒకరోజు కృష్ణమూర్తి డిస్పాచ్ సెక్షన్కొచ్చి గుట్టలు గుట్టలుగా పడి ఉన్న లెటర్స్ చూడనే చూశాడు. గురవయ్యను ఎడాపెడా తిట్టేశాడు. గురవయ్య ఈ మధ్య నిద్రపోవడం కొంచెం తగ్గించుకున్నాడు. కొంచెం చురుగ్గా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కట్టలు కట్టలుగా వస్తున్న అన్ని లెటర్స్ను ఏ రోజుకు ఆ రోజు పంపించడం అంటే అతనికి సాధ్యం కావటం లేదు. మరోసారి కృష్ణమూర్తికి దొరికిపోయాడు. ఈసారి కృష్ణమూర్తి ఏమీ మాట్లాడలేదు. వారం రోజుల పాటు గురవయ్యను సస్పెండ్ చేశాడు. గురవయ్య మనసులో చిన్న సంచలనం ప్రారంభమైంది. చిన్నప్పుడు తన తండ్రి కొట్టిన దెబ్బలు జ్ఞాపకం వచ్చాయి. తన తండ్రిలాగే ఈ ఆఫీసర్ కూడా వెంటనే చనిపోతే బావుండును అన్న కోరిక అతనిలో కలిగింది. ఇలా ఉండగా మరో సంఘటన జరిగింది. తమ జిల్లాలో ఆ సంవత్సరం వర్షాలు ఏమాత్రం కూడా కురవని కారణంగా తలెత్తిన కరువు పరిస్థితుల్ని గూర్చిన ఓ స్పెషల్ రిపోర్ట్ గవర్నమెంట్కు పంపించడానికి కృష్ణమూర్తి స్వయంగా తయారు చేశాడు. ఈ రిపోర్ట్ చాలా అర్జెంటుగా డిస్పాచ్ కావాలని స్పెషల్ నోట్ రాస్తూ డిస్పాచ్ సెక్షన్కు పంపించాడు. గురవయ్య అది గమనించలేదు. ఆ రిపోర్ట్ ఎక్కడో అడుగున పడిపోయింది. వారం రోజుల దాకా అది అట్లాగే పడి ఉంది. మీ జిల్లాలోని కరువు పరిస్థితుల్ని గూర్చి మాకింకా రిపోర్ట్ రాలేదు, వెంటనే పంపించాల్సిందని పైనుండి రిమైండర్ రావడంతో కృష్ణమూర్తి వెంటనే గురవయ్యని పిలిపించి ఫలానా రిపోర్ట్ డిస్పాచ్ అయ్యిందా అని అడిగాడు. తనకేమీ తెలియదన్నాడు గురవయ్య. కృష్ణమూర్తి తానే స్వయంగా వెళ్ళి డిస్పాచ్ సెక్షన్లో వెతికితే ఏవో చెత్త కాగితాల్లో ఆ రిపోర్ట్ దొరికింది. కృష్ణమూర్తి ఆగ్రహానికి అంతులేకపోయింది. రోగ్, స్టూపిడ్, ఈడియట్, ఇన్ఎఫిషియంట్ ఫూల్, నిన్ను వెంటనే డిస్మిస్ చేస్తున్నాను, పో, నీ నిద్రమొత్తు మొహాన్ని నాకు చూపించుకో అంటూ నోటుకొచ్చినట్లల్లా తిట్టాడు. గురవయ్య నోరు మెదపలేదు. ఈసారి గురవయ్యను 15 రోజుల పాటు సస్పెండ్ చేశాడు కృష్ణమూర్తి. రోజురోజుకు గురవయ్యలో మా ఆఫీసర్ చనిపోతే బావుండును అన్న కోరిక విజృంభసాగింది. అతడు వెంటనే చనిపోకపోతే తనైనా వెంటనే అతన్ని చంపేయాలి. కృష్ణమూర్తిని ఎలా హత్య చేయాలో తన మనసులోనే చాలా పథకాలు వేస్తుండేవాడు. చివరకు అతనికో పథకం నచ్చింది. ఆచరణయోగ్యంగా కూడా అనిపించింది. ఆ పథకాన్నే అతడు ఈరోజు అమలు చేశాడు. ఆఫీసర్ బొమ్మను ఒకదాన్ని తయారు చేయటం, ఆ బొమ్మను చిత్రవధ చేసి చంపేయటం, ఆ బొమ్మకు అంత్యక్రియలు కూడా చేయడం, అది అతనికి నచ్చిన పథకం. ఈరోజు సరిగ్గా ఆ పథకం ప్రకారమే అతడు ఆ బొమ్మను తగలబెట్టాడు. అతనికి అతని గుండెలెంతో తేలికపడ్డట్టు అనిపించింది. ఈ మధ్య చాలా రోజులుగా అతనికి సరిగ్గా నిద్ర పట్టడం లేదు. కానీ ఈరోజు మాత్రం అతనికి చక్కగా నిద్రపట్టింది. అతనికో కల కూడా వచ్చింది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు. కృష్ణమూర్తిని చంపింది నువ్వే కదూ అని అడిగారు. అవును నేనే అని తను నిజం చెప్పేశాడు. తనను కోర్టుకు కూడా తీసుకెళ్లారు. జడ్జిగారు కూడా కృష్ణమూర్తిని చంపింది నువ్వేనా అని అడిగాడు. నేనేనని చెప్పాడు. జడ్జి అతనికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పు చెప్పాడు. ఆ తెల్లారి ఆఫీసుకు వెళ్లాలంటే గురవయ్యకు భయం వేసింది. తనను పోలీసులు పట్టుకుంటారేమో, జైల్లో పడేస్తారేమో, కానీ అప్పుడే ఈ విషయం ఎవరికీ తెలుసుండదులే అనుకున్నాడు. నెమ్మదిగా ఆఫీస్ చేరుకున్నాడు. సరిగ్గా 10:30కు కృష్ణమూర్తి ఆఫీసుకు వచ్చాడు. గురవయ్యకు తను చూస్తున్నది అసలు కృష్ణమూర్తిని కాదు,
కృష్ణమూర్తి దెయ్యం రూపంలో ఇలా వచ్చాడనిపించింది. తనకు తెలిసినంతవరకు రాత్రే కృష్ణమూర్తిని హత్య చేశాడు. తన పని చూసుకోవడం మొదలెట్టాడు. ఇంతలో ఆఫీసులో పెద్ద కలకలం వినిపించింది. ఏమైంది ఏమైంది అని గురవయ్య ఓ అటెండర్ను అడిగాడు. ఆఫీసర్ గారికి గుండెపోటు వచ్చిందట సార్ అన్నాడతడు. గురవయ్య నెమ్మదిగా కదిలాడు. అందరూ ఆఫీసర్ రూమ్కు పరిగెత్తుతున్నారు. ఆఫీసర్ రూమ్ జనంతో కిక్కిరిసిపోయింది. గురవయ్య కూడా అక్కడ చేరుకున్నాడు. ఆఫీసర్ కృష్ణమూర్తి విపరీతంగా బాధపడిపోతున్నాడు. అతన్నెవరో సూదులతో గుచ్చుతున్నట్లుగా విలవిల్లాడిపోతున్నాడు. గురవయ్య కళ్ళు తృప్తిగా వెలిగాయి. ఈ దృశ్యం తను ఇదివరకే చూసినట్టుగా, జరగాల్సిందే జరుగుతున్నట్టుగా మనసులో సంతోషించాడు. ఇంతలో డాక్టర్ వచ్చాడు. డాక్టర్ కృష్ణమూర్తిని పరీక్ష చేసి వీరిని వెంటనే హాస్పిటల్కి చేర్చాలి అన్నాడు. కానీ కృష్ణమూర్తిని హాస్పిటల్కు చేర్చే లోపలే అతడు ఆఖరి శ్వాస విడిచాడు. అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆఫీసులో అందరూ పసిపిల్లల్లా ఏడవడం మొదలెట్టారు. ఆఫీస్ అంతా తండ్రిని కోల్పోయిన పసివాడిలా రోదించింది. గురవయ్యలో మాత్రం చలనం లేదు. ఓ బండరాయిలోనైనా కొంచెం తడి ఉంటుందేమో కానీ అతని కన్నుల్లో మాత్రం తడి లేదు. గురవయ్యకు అనుమానం కలిగింది. వీళ్ళకెవళ్లకు తనే ఆఫీసర్ను చంపినట్లు ఇంకా తెలియదు. తెలిస్తే తనను ఎక్కడికెక్కడే చిత్రవధ చేస్తారేమో అని అనిపించింది. కృష్ణమూర్తి శవాన్ని ఓ కారులోకి ఎక్కించి వాళ్ళ ఇంటికి పంపించారు. ఆఫీసును మూసేసి అందరూ కృష్ణమూర్తి ఇంటికి కారు వెనకాలే పరిగెత్తారు. గురవయ్య కూడా వాళ్ళతో బయలుదేరాడు. కృష్ణమూర్తి భార్య ఈ వార్త వినగానే మూర్ఛపడిపోయింది. అతని 3 కొడుకులు, 2 బిడ్డలు తండ్రి మీద పడి గుండెలు పగిలేలా ఏడవసాగారు. కృష్ణమూర్తి భార్యకు 30 ఏళ్లుంటాయేమో, కానీ అంతకంటే చిన్న వయసు దానిలాగా కనిపించింది. చాలా అందంగా కూడా ఉంది. ఆమె మూర్ఛ నుంచి తేరుకున్నాక చాలా హృదయ విదారకంగా ఏడ్చింది. గురవయ్య ఏడుస్తున్న కృష్ణమూర్తి పిల్లల్ని, భార్యను చూశాడు. అతని గుండెలు కదిలాయి. అతనికి జాలేసింది. తను పొరపాటే చేశాడు. కృష్ణమూర్తిని అందరూ మంచివాడని, సమర్థుడని పొగుడుతారు. నిజానికి అతడు మంచివాడే. తనకు పనిచేయటం చేతకాదు కాబట్టే అతడు తనను శిక్షించాడు. అంత మాత్రాన తను అతన్ని హత్య చెయ్యాలా? అందరితో పాటే గురవయ్య ఆ రోజంతా కృష్ణమూర్తి ఇంట్లోనే ఉన్నాడు. అతని దహనకాండంతా చూశాడు. రాత్రి బాగా పొద్దుపోయాక ఇల్లు చేరాడు. ఇవాళో రేపో తన కోసం పోలీసులు వస్తారని గురవయ్య ఎదురు చూడసాగాడు. తలుపు కిర్రుమన్నా, బయట బూట్లు చప్పుడైనా, జీపు చప్పుడైనా విపరీతంగా వణికిపోయేవాడు. అదిగో వస్తున్నారు, తనను అరెస్ట్ చేస్తారు, ఉరితేస్తారు. తనెక్కడికైనా పారిపోవాలా? లేదు, పారిపోయినా లాభం లేదు. తను ఎక్కడున్నా తనను పోలీసులు వేటాడుతారు, పట్టుకుంటారు, ఉరితీస్తారు. తప్పదు. తను చనిపోతే తన కోసం ఏడ్చే వాళ్ళెవ్వరూ లేరు. తనను తన భార్య ఏనాడో వదిలేసింది. తనలాంటి ఎందుకు కొరగాని వాడితో వేగలేనని నానా బూతులు తిట్టి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఈ మధ్యనే ఎవడితోనో లేచిపోయిందట. తనకు పిల్లలు జల్లలు ఎవరూ లేరు. తనను ఉరితీస్తే, తను చనిపోతే తన కోసం, కృష్ణమూర్తి కోసం ఏడ్చినట్లుగా ఎవ్వరూ ఏడవరు. పాపం కృష్ణమూర్తి 10 కాలాల పాటు బతకాల్సినవాడు. అతన్ని ఎంతోమంది ప్రేమించారు. అతని మీద ఆధారపడి బతికున్న ఓ పెద్ద కుటుంబం దిక్కులేనిదైపోయింది. అంత చిన్న వయసులోనే అతని భార్యకు వైధవ్యం ప్రాప్తించింది. అతను చాలా ఘోరమే చేశాడు. తను చస్తే లోకానికి ఏమీ నష్టం లేదు. కానీ కృష్ణమూర్తి లాంటివాడు చనిపోవటం వల్ల లోకానికి చాలా నష్టమే వాటిల్లింది. తను క్షమించరాని నేరం చేశాడు. ఎప్పుడూ నిద్రపోయే గురవయ్యకు రాత్రులు కూడా నిద్రపట్టడం లేదు. ప్రతిక్షణం ఏదో జరుగుతుందని ఎదురు చూడసాగాడు. చీమ చిటుక్కుమన్నా లేచి కూర్చునేవాడు. తలుపు కిర్రుమన్నా, కిటికీ తలుపులు కొట్టుకున్నా, రోడ్డు మీద జీపు చప్పుడైనా, లేక పక్కింట్లో అడుగుల చప్పుడైనా అదిగో వస్తున్నారు, తను వెళ్ళాలి అనుకుంటూ బట్టలేసుకొని తయారుగా ఉండేవాడు. ఎంతకూ ఎవరూ రాకపోవడంతో విసిగిపోయేవాడు. లేదు, వాళ్ళకింకా తెలియలేదు. పోలీసు వాళ్ళు ఒట్టి చేతకాని వాళ్ళు. ఇంత చిన్న విషయం తెలుసుకోవటానికి వీళ్ళకింత టైం పడుతుందా అనుకున్నాడు. ఎంతో కష్టం మీద ఎన్నోసార్లు పక్క మీద అటూ ఇటూ దొర్లాక అతనికి కాసేపు కునుకు పట్టేది. వెంటనే అతనికి భయంకరమైన కలలొచ్చేవి. కృష్ణమూర్తి, పోలీసులు, న్యాయస్థానాలు, లాయర్లు, ఉరితాడు,
ఉరి తీసేవాళ్ళు అతనికి వివిధ రూపాల్లో కనిపించేవాళ్ళు. అతను వెంటనే లేచి కూర్చునేవాడు. వారం రోజులు గడిచాయి. గురవయ్య రోజురోజుకు కృంగి కృషించిపోసాగాడు. అతనికి అన్నం రుచించడం లేదు, నిద్ర పట్టడం లేదు, ఏమీ చెయ్యాలనిపించడం లేదు. ఓ రోజు ఆఫీసులో తన పక్కనే కూర్చునే క్లర్క్ సత్యనారాయణతో గురవయ్య అన్నాడు, "మీకు రహస్యం చెప్పాలి, కాసేపు బయటకొస్తారా?" సత్యనారాయణ గురవయ్య కేసి వింతగా చూశాడు. 2 ఏళ్లుగా తన పక్కనే కూర్చుని పనిచేస్తున్నా తనతో ఏనాడూ మాట్లాడని గురవయ్య ఈరోజు తనకో రహస్యం చెబుతానని పిలవడం అతన్ని నిజంగా ఆశ్చర్యపరిచింది. "పదండి" అంటూ సత్యనారాయణ లేచాడు. ఇద్దరూ ఆఫీస్ క్యాంటీన్లో ఓ మూల కూర్చున్నారు. క్యాంటీన్లో ఆ టైమప్పుడు ఎవరూ ఉండరు. 2 టీలకు ఆర్డర్ ఇచ్చి, "చెప్పండి" అన్నాడు సత్యనారాయణ. గురవయ్య విపరీతంగా వణకటం మొదలెట్టాడు. చాలా రోజులుగా నిద్రలేక అతని కళ్ళు లోపలకు పీక్కుపోయాయి. తైల సంస్కారం లేక తలంతా రేగి అసహ్యంగా ఉంది. మొదలే నల్లగా కమిలిన ముఖంతో, లావు పెదాలతో వికారంగా ఉండే గురవయ్య ఇంకా వికారంగా, భయంకరంగా కనిపించాడు. సత్యనారాయణ చెయ్యి పట్టుకుంటూ గుసగుసగా అన్నాడు, "మన ఆఫీసర్ కృష్ణమూర్తిని నేనే చంపాను సార్. హత్య చేశాను." క్షణంసేపు సత్యనారాయణ గురవయ్య కేసి నోరు తెరుచుకొని చూశాడు. గురవయ్య అంటున్నదేమిటో అతనికి వెంటనే బోధపడలేదు. "మీరు నమ్మటం లేదు కదూ? నిజం, మన ఆఫీసర్ను నేనే చంపేశాను. ఈ విషయం ఎవరికీ తెలియదు. చాలా రహస్యంగా చేశాను. పోలీసులకు కూడా ఇంకా తెలియదు." "మిస్టర్ గురవయ్య, మీకు పిచ్చెక్కలేదు కదా? మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా?" అన్నాడు సత్యనారాయణ. "నాకు పిచ్చెక్కటం ఏమిటి? మీకెందుకొచ్చిందా సందేహం?" అన్నాడు గురవయ్య. "మన ఆఫీసర్ను ఎవరూ చంపలేదు. గుండెపోటుతో అతడే సహజంగా చనిపోయాడు. అతడు చాలా కాలంగా గుండెపోటుతో బాధపడుతున్నాడు. నువ్వు చంపటమేమిటి? నాన్సెన్స్. నాతో అన్నావు గాని ఇంకెవరితోనూ అనకు. నిన్ను మెంటల్ హాస్పిటల్లో షరీక్ చేస్తారు. జాగ్రత్త" అంటూ టీ తాగడం ముగించి సత్యనారాయణ వెళ్ళిపోయాడు. గురవయ్య అలాగే చాలాసేపు కూర్చున్నాడు. పోర్ ఫెలో సత్యనారాయణ. అందరిలాగే అతడు మోసపోయాడు. ఆఫీసర్ గుండెపోటుతో చనిపోయాడని నమ్ముతున్నాడు. పిచ్చివాడు. అంతా పిచ్చివాళ్లే. తన మాట ఎవరూ నమ్మటం లేదు. గురవయ్యలో ఉద్భవించిన అశాంతి అంతకంతకు దావానంలో ప్రజ్వరిల్లి అతన్ని దహించవేయసాగింది. అతనికి గుండెల్లో ఎవరో నిరంతరం 1000 సూదులతో గుచ్చుతున్నంత బాధ. అతని మస్తిష్కంలో 1,00,000 అగ్నిపర్వతాలు బద్దలవుతున్నంత సంచలనం, గందరగోళం. కళ్ళు మూసుకుంటే అతనికి ఉరితాడు 1,00,00,000 రూపాలతో, 1,00,00,000 రంగులతో కనిపించసాగింది. తిండి, నీళ్లు, నిద్ర అతని దరిదాపులకు కూడా రాలేకపోయాయి. ఏదో జరుగుతుంది. ఎవరో వస్తారు. తననెక్కడికో తీసుకుపోతారు. తనని బాధ నుండి శాశ్వతంగా విముక్తుణ్ణి చేస్తారని ఎదురుచూసి అతని సర్వశక్తులు హరించిపోయాయి. 15 రోజులు గడిచాయి. ఓ రోజు అర్ధరాత్రి అకస్మాత్తుగా పక్క మీద నుంచి లేచి నిద్రలో నడిచిపోతున్నట్లుగా నడుస్తూ గురవయ్య పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. "ఏం కావాలండి?" అన్నాడు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్. "ఎస్ఐతో మాట్లాడాలి" అన్నాడు గురవయ్య. కానిస్టేబుల్ గురవయ్యను ఎస్ఐ దగ్గరకు తీసుకెళ్లాడు. ఎవరితోనో మాట్లాడి అప్పుడే ఫోన్ పెట్టేస్తున్న ఎస్ఐతో, "ఈయనెవరో మీతో మాట్లాడాలట సార్" అని చెప్పి కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు. "చెప్పండి" అన్నాడు ఎస్ఐ గురవయ్యను యగాదిగా చూస్తూ. గురవయ్య రూపం చాలా భయంకరంగా ఉంది. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. జుట్టంతా చిందరవందరగా రేగి ఉంది. మనిషి ఏ క్షణంలోనైనా నేల మీద పడిపోతాడన్నట్లుగా కనిపించాడు. "మీరైనా నేను చెప్పేది నమ్మాలి సార్. మీరు కూడా అందరిలా నవ్వేసి నన్ను పిచ్చివాడి కింద జమకట్టకండి సార్" అన్నాడు గురవయ్య సబ్ ఇన్స్పెక్టర్ చేతులు పట్టుకుంటూ. అతన్ని కుర్చీలో కూర్చోబెడుతూ, "ఏమిటో చెప్పవయ్యా మొదలు" అన్నాడు ఎస్ఐ. "నేను వ్యక్తిని హత్య చేశాను సార్. మీరు వెంటనే నన్ను అరెస్ట్ చేయకపోతే నేను బతకలేను." సబ్ ఇన్స్పెక్టర్ కళ్ళకు పట్టిన నిద్రమత్తు వదిలిపోయింది. అతడు కుర్చీలో సరిగ్గా కూర్చుంటూ, "ఏమిటి? మళ్ళీ చెప్పు" అన్నాడు. నేను మా ఆఫీసర్ కృష్ణమూర్తిని చంపేశాను సార్. ఇంతకాలం దొరకకుండా తప్పించుకున్నాను. కానీ
నా అంతట నేనే పోలీసులకు లొంగిపోవడం మంచిదని ఇలా వచ్చేశాను సార్ అన్నాడు గురవయ్య. ఎక్కడ జరిగింది హత్య? ఇక్కడే సార్, ఈ ఊళ్ళోనే. ఈ మధ్య ఈ ఊళ్ళో హత్యలేవీ జరగలేదే. జరగకపోవటమేమిటి? 15 రోజుల క్రితం రెవెన్యూ ఆఫీసర్ కృష్ణమూర్తిని నేను హత్య చేయలేదు. రెవెన్యూ ఆఫీసర్ కృష్ణమూర్తా? అతడు హార్ట్ అటాక్తో చనిపోయాడు కదయ్యా. అక్కడే సార్ మీరు పొరబడుతున్నారు. అతన్ని నేను నా చేతులతో చంపేశాను. అతని మీద కిరోసిన్ పోసి అగ్గిపెట్టి గీసి అంటించాను. పాపం, చాలా ఘోరమైన చావు చచ్చాడులేండి. ఈ విషయం ఎవరికీ తెలియదు. అంతా అతడు హార్ట్ అటాక్తో చనిపోయాడు అనుకుంటున్నారు. మీరు కూడా ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఈ మాత్రం తెలుసుకోలేకపోతే ఎలా సార్? ఏ మిస్టర్, నువ్వేం చేస్తున్నావు? వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? రెవెన్యూ ఆఫీసులో క్లర్క్గా. బట్ ఆర్ యూ మెంటల్లీ ఆల్ రైట్? నీ బుర్ర సరిగ్గా పనిచేస్తున్నదా అని, లేక ఇదంతా ఫన్ కోసమా? అదేమిటి సార్ అలా అంటారు? నువ్వు మళ్ళీ అలాగే వాగేవంటే నిన్ను వెంటనే పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయిస్తాను. జాగ్రత్త. ఇదేమన్నా పోలీస్ స్టేషన్ అనుకున్నావా, లేక నీ ఇల్లు అనుకున్నావా? మమ్మల్ని ఫూల్స్ని చేద్దామని ప్రయత్నిస్తున్నావా ఏం? ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏ 403, ఈ పెద్ద మనిషిని బయటికి పంపించు అన్నాడు ఎస్ఐ. గురవయ్య పోలీస్ స్టేషన్ బయటకొచ్చాడు. 2-3 రోజుల తర్వాత ఇదే సబ్ ఇన్స్పెక్టర్ తన ఇంట్లో ఊరేసుకుని చనిపోయిన గురవయ్య శవాన్ని చూసి షాక్ తిన్నాడు. గురవయ్య చెప్పిన విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని అతను కంట కనిపెట్టి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమోని అనుకున్నారు గురవయ్య కొలీగ్ సత్యనారాయణ, ఆ సబ్ ఇన్స్పెక్టర్.